బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అత్త మాట జవదాటుకు. ఒక అత్తకు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. ముగ్గురు మంచోళ్ళే, కానీ అమాయకులు. వాళ్లకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అత్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అన్ని పనులలో నేను ముందంటూ పోటీ పడేవారు. దాంతో పనులన్నీ గందరగోళం అయ్యేవి. ఇలా అయితే లాభం లేదని అత్త ముగ్గురిని పిలిచింది. ఇంటిలో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో విభజించింది. ఒకరి పనుల్లో మరొకరు వేలు పెట్టకూడదని హెచ్చరించింది. ముగ్గురు సరే అన్నారు. తర్వాత రోజు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. కోడళ్ళు గుమగుమలాడేలా వంట చేయడం మొదలుపెట్టారు. ఒకరు కూరలు తరిగారు, మరొకరు మసాలాలు దంచారు, ఒకరు వంటలు చేశారు. అత్త అది చూసి చాలా మురిసిపోయింది. బంధువుల ముందు తన కోడలు ఎలా తన మాట జవదాటరో చూపించాలి అనుకుంది. అతిథులకు అందరికీ వడ్డించమంది. మొదటి కోడలు వేగంగా వచ్చింది. తలా ఒక అరటి ఆకు అందరి ముందు పరిచింది. మంచినీళ్ళ చెంబు ఉంచింది. ఇంతలో రెండో కోడలు దూసుకు వచ్చింది. వాళ్ళు నీళ్లు చిలకరించుకొని అరిటాకులు కడగకముందే వాటిలో అన్నం పెట్టింది. రకరకాల కూరలు, అన్నం, పప్పు వడ్డించింది. పెరుగు గిన్నె ముందు పెట్టింది. ఆమె అవతలకు పోయిన వెంటనే మూడవ కోడలు మెరుపు వేగంతో అక్కడికి వచ్చింది. వాళ్ళు ఇంకా అన్నంలో చేయి పెట్టకముందే గబగబా ఆకులు ఎత్తి తీసుకుపోయి బయట పడేసింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.